ఇప్పుడున్న వాళ్ళని బాయ్‌కట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు అసెంబ్లీనే బాయ్‌కట్ చేశారు సార్ ఇప్పుడు వైసీపీ నాయకులు. అలా చేయడానికి కారణం టీడీపీ నాయకులే, కూటమి ప్రభుత్వం అనుకోవచ్చండి? కూటమి ప్రభుత్వమే. వాళ్ళు ప్రజల కోసం శాసనసభలు నడిపితే ఈ చిల్లర లక్షలు ఉండేవాళ్ళు ప్రజల కోసం నడపట్ల వాళ్ళకి సునకానందం పొందటం కోసమే. జగన్ వస్తే నవ్వాలి, జగన్ నడిచి రావాలి, అక్కడి నుంచి ప్రోటోకాల్ ఉండదు కనుక స్పీకర్ ఇతనికి అపోజిషన్ లీడర్ ఉండదు కనుక ప్రతిపక్ష పదవి హోదా ఇవ్వరు కనుక ఇవ్వనప్పుడు అక్కడ గేట్ దగ్గర నుంచి నడుచుకోవాలి. ఆ నడిచి వస్తే అంటే ఇక్కడి నుంచి అని పిచ్చి నవ్వులు ఎకిలి నవ్వులు నవ్వుకోవాలి. ఇది వీళ్ళకి. లెగిస్తే కూర్చోవా అనాలి. ఎవరు మాట్లాడేందుకు బుల్డోజర్ 150 మంది బుల్డోజర్ చేసేయచ్చు. ఎకిలి నవ్వులు గాలి నవ్వులు అంటాలు అంటాలు ఈ పిచ్చి 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 ఎర్రి వేషాలు వేయటం కోసం వాళ్ళకి అసెంబ్లీ ఈ అవకాశం ఇవ్వటం ఎందుకని మీ మొహం మీరు అంటాం. నేను ప్రజలతోటి ఉంటానని నాకు తెలుసు. ప్రజలతో వెళ్ళాలంటే 2 రోజులకు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలతోనే ఉన్నారు. ప్రజలు ఆయన చుట్టూ ఉన్నారు. ప్రజలతో ఆయన కాదు, ప్రజలే ఆయన చుట్టూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తే లక్షల మంది వస్తారు. సిగ్గు సెర ఉండాలి ఈ ప్రభుత్వానికి. ఎందుకు ఈ 9 నెలల్లో మనకింత పరువు పోయింది, మనకింత జనంలో వ్యతిరేకత ఉంది అని అర్థం చేసుకుని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజల కోసం పరిపాలించండి, ప్రజాపాలన చేయండి. ఈ దౌర్భాగ్యపు సురకానందపు వేషాలు, ఈ చిల్లర వేషాలు, ఈ కామెడీ ఎకిలి నవ్వులు అవ్వకుంటానికి ఇందుకోసం కాదు అసెంబ్లీ. బుద్ధి జ్ఞానం లేదు. అది కూడా ఇప్పుడు గేట్ 4 నుంచి లోపలికి ఎంట్రీ ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి. అవును, అసలు రూల్ కి అసలు ఫస్ట్ నుంచి ఇవ్వాలండి. కాదు ప్రతిపక్ష హోదా ఉంటేనే ఫస్ట్ నుంచి వాళ్ళకి అదే కావాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వదు ఎందుకంటే ఆయన గేట్ అక్కడి నుంచి నడుచుకురావాలి. నడుచుకుంటే అని ఎర్రి నవ్వులు పిచ్చి వేషాలు వేయాలి, పిచ్చి నవ్వులు నవ్వుకోవాలి. దీనికోసం వాళ్ళు అని చెప్పింది, అంతకనే ఉంది. మరో విషయం, ఇప్పుడు వైసీపీ నాయకులందరూ కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినా సరే దాన్ని కూడా ఆపొచ్చని చాలా మంది ప్రయత్నిస్తున్నారంటే ఇప్పటికి గన్నవరంలో దాన్ని ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. నీకేమైనా ఆశ్చర్యం? నాకైతే ఆశ్చర్యం లేదు. దేని గురించి వాళ్ళు అంతేనమ్మా. ఈ కూటమి విద్యత లేని కూటమి, ఈ కూటమి సంస్కారహీనమైన కూటమి, ఈ కూటమి అబద్ధాల కూటమి, ఈ కూటమి దౌర్భాగ్యపు ఆలోచనల కూటమి. ఈ కూటమి అలాగే చేస్తుంది. ఈ కూటమి నుంచి ఇంకేదో మంచిదనంగా సంస్కారవంతంగా ఎక్స్పెక్ట్ చేస్తే మీ తప్పు నా తప్పు. ఈ కూటమి అలాగే కుక్క మొరుగును, పాము బుసగొట్టును, పిల్లి మేవను, నక్క ఊడబెట్టును. ఈ కూటమి ఈ కుసంస్కారంగా ప్రవర్తించరు. ఈ సహజ లక్షణాలు.